ఇప్పుడు మన దగ్గరికి రెడ్ లెన్స్ స్కేల్లెస్ బేలరు చిన్నపాటి రిపేర్లు వెనక డోరు అన్లాక్ అవుతుందన్న అని చెప్పేసి వచ్చింది. దానికి సంబంధించి అడ్జస్ట్మెంట్లు మనం సరిచేద్దాం. ఇప్పుడు స్కేల్లెస్ బేలర్ లేటెస్ట్ మోడల్ 2024. ఇది ఈ సాఫ్ట్కి సంబంధించి ఇందులో కూడా మనకు 3 గాడులు ఉంటాయి కదా ప్లాస్టిక్ గానికి. అలాగే దీంట్లో కూడా ఈ యొక్క గాడులు ఏ గాడికి నడవాలన్న దాన్ని బట్టి కూడా కొస ఎన్ని పోగులు పడాలన్న దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం ఇదిగో ఈ యొక్క సెంటర్ పాయింట్లో ఈ 2 వెజ్జాలు ఉన్నాయి కదా, ఈ రెండు నట్లు ఓడదీసి లోపల బ్లేడ్లు ఉంటాయి. ఆ బ్లేడ్లు ఏ గాడిలో నడవాలన్న దాని మీద కొస అన్ని చుట్లు పడుద్ది. దీనికి సంబంధించి ఇది సెన్సారు కట్ర టైట్ అండ్ లూజు. ఈ యొక్క కలర్స్ దగ్గర సంబంధించినటువంటి హైట్ను బట్టి కట్ట టైట్ వస్తుంది. ఈ యొక్క సెన్సారు ఎంత దగ్గరగా ఉంటే అంత కట్ట టైట్ వస్తుంది. దానికి సంబంధించి ఇది మన సెల్ మోటార్ స్టార్టింగ్ నట్లు అలా 2 స్టీల్ నట్లు ఇచ్చాడు పైన కింద. వీటి రెండింటిని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు సరి చేసుకొని. ఎంత దగ్గరగా అంటే పైకి లేపడం అన్నమాట. పైకి లేపినప్పుడు కట్ట టైట్ అవుతుంది, కిందకి దింపినప్పుడు కట్ట సొల్లు వస్తుంది. అదొకటి. ఈ యొక్క వైరు సిగ్నల్ సెన్సార్కి సంబంధించిన వైరు కంపెనీ వాళ్ళు ఈ స్ప్రింగ్ తీయడం జరిగింది. ఈ స్ప్రింగ్ ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. ఎగిరిపోయేటప్పుడు ఈ యొక్క సెన్సార్ వైర్ను కట్ చేసుకొని పోతుంది. దాని గురించి చెప్పినందువల్ల లోపలికి దీని నుంచి లాక్ తీసేసి లోపలికి లాక్ చేసుకున్నాడు. అది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు డోర్ అన్లాక్లు ఎందుకు అవుతుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ లాక్ అసలు పూర్తిగా కూర్చొనే లేదు. ఈ యొక్క అడ్జస్ట్మెంట్, ఈ నట్టు అడ్జస్ట్మెంటు వెనక్కి నెట్టడం వల్ల ఈడ లాక్ కూర్చుంది. ఈ యొక్క అడ్జస్ట్మెంట్లు వెనక డోరు లాక్కి ముందు భాగం వెనక డోరు భాగము ఈ యొక్క బ్రుష్ సీటింగ్లు కరెక్ట్గా ఉండవు. కంపెనీ ఎల్లింగ్లు చేసేటప్పుడే కరెక్ట్గా ఉండవు. ఆ యొక్క అడ్జస్ట్మెంట్లని సరి చేసుకోమని చెప్పేసి ఈ యొక్క నట్టుని అడ్జస్ట్మెంట్గా ఇస్తాడు మనకి. అంటే ఇది బద్దెకి టచ్ అవుతుంది అనమాట. బద్దె అంత వెనక్కి వస్తే లాక్ అక్కడ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇక్కడ ఇది ఒక విధానం. అయినా కానీ డోరు అన్లాక్ ఎందుకైంది, ఇది వదిలే. ఇది డోరు లాక్కి పై అంచును వచ్చేటువంటి బార్ రాడ్డు మాదిరి వస్తుంది. ఇది అడ్జస్ట్మెంటు. దీన్ని ఆల్రెడీ నిన్న ఒక వీడియోలో చూపించాను, మళ్ళీ చెప్తున్నాను దీని గురించి. పైన సల్లు లేకుండా ఫుల్గా లాగి పెట్టినా కానీ అదిగో బెజ్జం టు బెజ్జం ఇంకా పై భాగంలోకే ఉంది. నేను నిన్న చెప్పా ఈ యొక్క నా ఏలు చూపించే దగ్గర నట్టు సల్లు చేసి దీన్ని ఉన్న ఈ లాగు బెజ్జం కన్నా, నా బొట్టనవేలు చూపించే లాగు బెజ్జం కన్నా ఈ యొక్క రాడ్డు బెజ్జాలు పూర్తిగా కింద ఉండాలి. బెజ్జం కింద బెజ్జం ఉండేలాగా, అంటే ఒక పావు భాగం హోల్ మాత్రమే కనిపించేలాగా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల కట్ట లోడ్ అయ్యేటప్పుడు వెనక డోరు ఇచ్చుకుంటూ ఉంటుంది. ఇచ్చుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క అడ్జస్ట్మెంటు పైన ఈ గాడి ఉంది కదా, ఈ గాడి అడ్జస్ట్మెంటు ఆల్రెడీ అదిగో కొంచెం అట్లాగా పైకి ఉంటుంది. డోరు ఇచ్చుకునేటప్పుడు కట్ట లోడ్ అయ్యి డోర్ ఇచ్చుకునేటప్పుడు అట్ట కిందకు జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఫుల్ కట్ట టైట్ అవుతుంది. మనం బటన్ కొట్టినా కానీ డోర్ లేకపోవటానికి ఆ అడ్జస్ట్మెంట్ సరిపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు 13 నెంబరు నట్టుతోటి 13 నెంబర్ రెంచితోటి పట్టుకో అడ్జస్ట్మెంట్ చేస్తున్నా, చూపిస్తాను మీకు. నట్టు సలి చేసి దీన్ని అట్లా కిందకు వదులుకోండి. ఎంత కిందకి అంటే నిన్న ఒక మిషన్కి చెప్పినట్టు అట్లాగా బెజ్జం టు బెజ్జం పూర్తిగా అట్లా పైకి ఉండకుండా అట్లా కిందకి పావు భాగం కనపడేలాగా వదులుకోండి. పూర్తిగా సువ్వను కిందకి లాగి పెట్టినప్పుడు అలాగా కనపడాల. కొంచెం ఒక పావు భాగం బెజ్జం కనపడాల.
ఇంకా తర్వాత కొంచెం పైకి అట్లాగా లేపేసి లాక్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల వెనక డోరు లాకులు వదలకుండా ఉంటుంది. అది మీరు చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రకారం. రెండో వైపు కూడా చేద్దాం. రెండో వైపు కూడా లాక్ తీసేసి 13వ నెంబరు ఫ్లాట్ తోటి ఈ నట్టుని సల్లు చేసుకోవాలి. కొత్త మిషన్కే కంపెనీ అడ్జస్ట్మెంట్లు, ఇవి కంపెనీ అడ్జస్ట్మెంట్లే వాళ్ళు పెట్టడం రాలేదు. ఆ కంపెనీ అడ్జస్ట్మెంట్లని నువ్వు సరి చేస్తావా అని అనుకోవచ్చు, కానీ సరి చేయొచ్చు. మనమే సరి చేసుకోవాలి. మన మిషన్లు వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు వాళ్ళ మిషన్లు, మన దగ్గరకు వచ్చినాక మన మిషన్లు. మన సేలో సమస్యలు వాళ్ళకి తెలియదు, మన సేలో సమస్యలు మనకు తెలుసు. కాబట్టి ఇదిగో సల్లు చేశాను. బెజ్జం వారట్టు బెజ్జం కిందకు వచ్చేలాగా చేశాను. మళ్ళీ అట్లాగా వెనక్కి నెట్టేసి లాక్ చేసుకోండి. మళ్ళీ చెబుతున్నాను, ఇది పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్లు. ఈ అడ్జస్ట్మెంట్లు మీకు వీడియోలో ఎవరు చెప్పరు, చెప్పిన వాటిని ఆదరించండి. యూట్యూబ్లో ఒక వీడియో సర్క్యులేట్ అవ్వాలంటే చూసిన వెంటనే ఒక లైక్ చేసి షేర్ చేసి, లైక్ చేయటం వల్ల ఎక్కువ కాలం ఉంటుంది వీడియోలో. యూట్యూబ్లో వీడియో ఎక్కువ కాలం ఉంచుతాడు. చూసి లైక్ చేయలేదనుకోండి దాన్ని తీసేస్తాడు, ఉంచడు. లైక్ చేసినందువల్ల ఇదేదో బాగుంది అందరికి ఉపయోగపడుద్ది అని చెప్పేసి ఉంచుతారు వీడియోలో, యూట్యూబ్లో. లైక్ చేయకపోతే దాన్ని కుంటి ఎంటుకు తీసేసినట్టు తీసేస్తాడు యూట్యూబ్ మా వీడియోల నుంచి. అంతే సంగతులు ఉంటా. ఇక రెండు నన్ను తీయొద్దులే.